గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కే కోటేశ్వరరెడ్డి. ఐఎమ్ యాప్టిట్యూడ్ ట్రైనర్. ఈరోజు మనము నెక్స్ట్ టాపిక్ ప్రాబబిలిటీ డిస్కస్ చేద్దాం. ప్రాబబిలిటీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అయితే ఇంటర్మీడియట్ టాపిక్ ఉంటుంది, కాకపోతే అది వేరే ఇది వేరే, అంటే సేమ్ టాపిక్ బట్ అక్కడ ఉండే క్వశ్చన్స్ మోడల్స్ ఈ కాంపిటేటివ్ లెవెల్ ఉండే క్వశ్చన్స్ వేరే. ఓకేనా, అక్కడ కొంచెం టఫ్ ఉన్నా సరే ఇక్కడ కొంచెం ఈజీగానే ఉంటుంది, కానీ లాజికల్ గా ఉంటుంది. ఎందుకంటే యాప్టిట్యూడ్ టెస్ట్ కనెక్ట్ చేసి ఏ ఎగ్జామ్ అయినా సరే లాజికల్ థింకింగ్ కోసం. ఇది ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అంటే 2010 వరకు గేట్ ఎగ్జామ్ లో యాప్టిట్యూడ్ లేదు. 2011 లో ఫస్ట్ టైం దే ఇంట్రొడ్యూస్డ్ యాప్టిట్యూడ్ ఇన్ గేట్ ఎగ్జామ్ 15 మార్క్స్ కి. అందులో ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఫ్రమ్ ప్రాబబిలిటీ ఓన్లీ. అదే ఎంతో క్వశ్చన్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ప్రాబబిలిటీ. కమింగ్ టు టాపిక్, ప్రాబబిలిటీ అంటే ఏంటిది? ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ జరిగే ముందు ఇద్దరు కెప్టెన్లు ఏం చేస్తారు? ఒక కాయిన్ టాస్ చేస్తారు. ఏం రావచ్చు? హెడ్ రావచ్చు, టైల్ రావచ్చు. ఎన్ని పాసిబిలిటీ ఉన్నాయి? 2. సపోజ్ ధోని హెడ్ చెప్పిండు. సో మనకి ఎన్ని ఫేవర్గా ఉన్నాయి? 1 అవుట్ ఆఫ్ 2. ఇది ప్రాబబిలిటీ. ఓకేనా. సో ప్రాబబిలిటీ ఇస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఛాన్సెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. సో ఎంటైర్ టాపిక్ ఈ రెండింటి మీద ఉంటుంది. ప్రాబబిలిటీ మీన్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఛాన్సెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. ఓకేనా. సో ప్రాబబిలిటీ అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఛాన్సెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. ఈ టాపిక్ లో ఏ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడైనా ఫస్ట్ మీరు డినామినేటర్ ఫిల్ చేయండి. అది ఏ క్వశ్చన్ సరే బ్లైండ్ గా ఫస్ట్ మీరు డినామినేటర్ ఫైండ్ అవుట్ చేయండి. డినామినేటర్ ఏంటిది? టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. ఎందుకంటే టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ కనుక్కున్న తర్వాత సగం ఆన్సర్ అయిపోయినట్టే. అందుకనే ప్రాబబిలిటీ అనే టాపిక్ లో ఏ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడైనా ఫస్ట్ మీరు ఏం ఫిల్ చేయాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. ఓకేనా. సో ప్రాబబిలిటీ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఛాన్సెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ టాపిక్ లో ఏ క్వశ్చన్ అయినా ఫస్ట్ డినామినేటర్ ఫిల్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ సగం ఆన్సర్ అయిపోతాయి. మరి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి? డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ది కాయిన్స్. సో ఒక కాయిన్ వేస్తే ఎన్ని పాసిబిలిటీస్? 2 కాయిన్స్, 2 పాసిబిలిటీస్. 2 కాయిన్ చేస్తే 4 పాసిబిలిటీస్. 3 కాయిన్ చేస్తే 8 పాసిబిలిటీస్. మరి n కాయిన్ చేస్తే 2 పవర్ n. సో కాయిన్స్ మోడల్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్స్ ఈక్వల్ 2 పవర్ n. ఓకేనా. ఫస్ట్ మోడల్ కాయిన్స్. సో కాయిన్స్ మోడల్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్స్ ఈక్వల్ 2 పవర్ n. ఎందుకు నేను టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేసినానంటే మీరు ప్రాబబిలిటీ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఛాన్సెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. ఒకవేళ టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ కనుక్కున్నారంటే సగం ఆన్సర్ అయిపోతుంది. అందుకనే ఏ క్వశ్చన్ ఇచ్చినా ప్రాబబిలిటీలో ఫస్ట్ ట్రై టు ఫిల్ డినామినేటర్. సో కాయిన్స్ మోడల్లో డినామినేటర్ ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీ దట్ ఇస్ 2 పవర్ n. నెక్స్ట్ డైస్. సో ఒక డై వేస్తే 6 పాసిబిలిటీస్, 2 డైస్ వేస్తే 36, 3 డైస్ వేస్తే 216, n డైస్ వేస్తే 6 పవర్ n. సో ఇన్ డైస్ మోడల్ టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్స్ ఈక్వల్ టు 6 పవర్ n. సో కాయిన్స్ మోడల్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్స్ ఈక్వల్ టు 2 పవర్ n. డైస్ మోడల్ టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్స్ ఈక్వల్ టు 6 పవర్ n. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ ది కాయిన్స్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ 2 పవర్ n. నెక్స్ట్ డైస్ టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ 6 పవర్ n. కార్డ్స్ ఇంపార్టెంట్. సో మీకు ఆల్రెడీ చాలా మందికి ఐడియా ఉంటుంది కార్డ్స్. మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 52 కార్డ్స్ ఉంటాయి. మొత్తం 52 కార్డ్స్ ఉంటాయి. అందులో 26 రెడ్ ఉంటాయి, 26 బ్లాక్ ఉంటాయి. ఓకేనా. మొత్తం 52 కార్డ్స్ ఉంటాయి. అందులో 26 రెడ్, 26 బ్లాక్. ఈ 26 రెడ్ లో 13 హార్ట్స్ ఉంటాయి, 13 డైమండ్స్ ఉంటాయి. ఓకేనా. ఈ 26 బ్లాక్ లో 13 స్పేడ్స్ ఉంటాయి, 13 క్లబ్స్ ఉంటాయి. మొత్తం 52 కార్డ్స్ ఉంటాయి. అందులో 26 రెడ్, 26 బ్లాక్. ఈ 26 రెడ్ లో 13 హార్ట్స్ ఉంటాయి, 13 డైమండ్స్ ఉంటాయి. ఈ 26 బ్లాక్ లో 13 స్పేడ్స్ ఉంటాయి, 13 క్లబ్స్ ఉంటాయి. ప్రతి 13 లో ఏముంటాయంటే 2 to 10, 2 నుంచి 10 వరకు ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 9 ఉంటాయి. 9 నెంబర్ కార్డ్స్ ఉంటాయి. ఎవ్రీ 13 లో 2 to 10 9 నెంబర్ కార్డ్స్ ఉంటాయి. రిమైనింగ్ 4 1A, 1K, 1Q, 1J. సో ఎవ్రీ 13 లో ఒక ఏ ఉందంటే 52 లో 4 A's, 4 K's, 4 Q's, 4 J's. సో ఈ 4 కింగ్, 4 క్వీన్స్, J, ఈ 12 ఏమంటారంటే ఫేస్ కార్డ్స్ అంటారు. ఇది ఇంపార్టెంట్. ఓకేనా. ఫేస్ కార్డ్స్. సో వన్స్ అగైన్ టోటల్ 52 కార్డ్స్ ఉంటాయి. అందులో 26 రెడ్ ఉంటాయి, 26 బ్లాక్ ఉంటాయి. ఈ 26 రెడ్ లో 13 హార్ట్స్ ఉంటాయి, 13 డైమండ్స్ ఉంటాయి. ఈ 26 బ్లాక్ లో 13 స్పేడ్స్ ఉంటాయి, 13 క్లబ్స్ ఉంటాయి. ఎవ్రీ 13 లో
2 to 10 9 నెంబర్ కార్డ్స్ ఉంటాయి. రిమైనింగ్ 4 ఆర్ 1A 1K 1Q 1J. ఎవరీ 13 లో ఒక ఏ ఉందంటే 52 లో 4 A's 4 K's 4 Queens 4 Jacks ఉంటాయి. ప్రతి ఈ 4 King 4 Queen 4 J కార్డ్స్ ఈ 12 ఏమంటారంటే ఫేస్ కార్డ్స్ అంటారు. ఇది ప్రాబిలిటీ. సో ప్రాబిలిటీ డెఫినేషన్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఛాన్సెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. ఎంటైర్ టాపిక్ డిపెండ్స్ ఆన్ దీస్ టూ. మొత్తం ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, అందులో మనకి ఎన్ని ఫేవర్ ఉన్నాయి. అందుకనే ఈ టాపిక్ చేసేటప్పుడు అది ఏ క్వశ్చన్ అయినా ఫస్ట్ ట్రై టు ఫిల్ ద డినామినేటర్, దట్ ఈస్ టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంతసేపు చూసిన ఈ టాపిక్ మొత్తం 2 చుట్టూ చదువుతుంటే చూడండి. కావాలంటే అంతకంటే అది గేట్ ఎగ్జామ్ అయినా క్యాట్ ఎగ్జామ్ అయినా ఎంత డిఫికల్ట్ ఎగ్జామ్ అయినా సరే ప్రాబిలిటీ అనే టాపిక్ ఈ 2 చుట్టూ తిరుగుతుంటది. ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, అందులో మనకి ఎన్ని ఫేవర్ ఉన్నాయి. అందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ కాయిన్స్. ఇన్ కాయిన్స్ మోడల్ టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్స్ ఈక్వల్ టు 2 power n. నెక్స్ట్ వన్ డైస్ టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్స్ ఈక్వల్ టు 6 power n. నెక్స్ట్ కార్డ్స్ మొత్తం 52 కార్డ్స్ ఉంటాయి. అందులో 26 రెడ్ ఉంటాయి, 26 బ్లాక్. ఈ 26 రెడ్ లో 13 హార్ట్స్ ఉంటాయి, 13 డైమండ్స్. ఈ 26 బ్లాక్ లో 13 స్పేడ్స్ ఉంటాయి, 13 క్లబ్స్. ప్రతి 13లో 2 to 10 9 నెంబర్ కార్డ్స్ ఉంటాయి. రిమైనింగ్ 4 ఆర్ 1A 1K 1Q 1J. ఎవరీ 13 లో ఒక ఏ ఉందంటే 52 లో 4 A's ఉంటాయి, 4 K's ఉంటాయి, 4 Queens ఉంటాయి, 4 J ఉంటాయి. ఈ 4 కింగ్లు 4 క్వీన్లు 4 జాక్స్ ఈ 12 ఏమంటారంటే ఫేస్ కార్డ్స్ అంటారు. ఇప్పుడు నేను ఫస్ట్ లో చెప్పినట్టు ఫస్ట్ గేట్ ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్ ఫ్రమ్ ప్రాబిలిటీ ఏంటంటే ఇది గేట్ ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్. సో 2011 లో గేట్ ఎగ్జామ్ వచ్చింది ఈ క్వశ్చన్ ఫస్ట్ టైం. వాట్ ఆర్ ప్రాబిలిటీ దట్ ఏ లీప్ ఇయర్ కంటైన్స్ 53 Sundays? What are the probability that a leap year contains 53 Sundays? ఒక లీప్ ఇయర్ లో 53 సండేస్ ఉండడానికి ప్రాబిలిటీ ఎంత? What are the probability that a leap year contains 53 Sundays? సో ఆన్సర్ ఎలా అంటే ఒక లీప్ ఇయర్ లో 366 డేస్ ఉంటాయి, అవునా? దాన్ని 7 తో డివైడ్ చేస్తే వచ్చే కోషంట్ ఎంత? 52. రిమైండర్ ఎంత? 2. ఈ 52 ఏమంటారు? వీక్స్ అంటారు. అంటే ఒక ఇయర్ లో 52 వీక్స్ ఉంటాయి. 52 సండేస్ ఉంటాయి, 52 మండేస్ ఉంటాయి, 52 ట్యూస్డేస్, 52 వెన్స్డేస్, 52 థర్స్డేస్, 52 సాటర్డేస్, ఫ్రైడేస్. మనకు కావాల్సిన 53 సండేస్. సో ఒక సండే ఎక్స్ట్రా కావాలి. మనకు ఉన్న డేస్ ఇంకా 2 ఉన్నాయి అవుట్ ఆఫ్ 7. ఆన్సర్ 2/7. ఇది ఆన్సర్. సో ఇది ఫస్ట్ గేట్ ఎగ్జామ్ వచ్చే క్వశ్చన్. వాట్ ద ప్రాబిలిటీ దట్ ఏ లీప్ ఇయర్ కంటైన్స్ 53 సండేస్, దట్ ఈస్ 2/7. అసలు 7 కాంబినేషన్స్ అంటే మనకు 2 డేస్ ఎక్స్ట్రా ఉన్నాయి కదా. ఆ 2 డేస్ ఏం కావచ్చు? సండే మండే కావచ్చు, మండే ట్యూస్డే కావచ్చు, ట్యూస్డే వెన్స్డే కావచ్చు, వెన్స్డే థర్స్డే కావచ్చు, థర్స్డే ఫ్రైడే కావచ్చు, ఫ్రైడే సాటర్డే కావచ్చు, సాటర్డే సండే కావచ్చు. 1 2 3 4 5 6 7 మొత్తం. అదే మనకి ఫేవర్ ఉన్నాయి. సండే ఎక్కడ ఉంది? ఇక్కడ సండే మండే కావచ్చు, సాటర్డే సండే కావచ్చు. 2 మనకు ఫేవర్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 7. ఇది కాన్సెప్ట్, ఓకేనా? అదే క్వశ్చన్ సేమ్ నాన్ లీప్ ఇయర్ అయితే 1/7. సేమ్ క్వశ్చన్. వాట్ ఆర్ ద ప్రాబిలిటీ దట్ ఏ నాన్ లీప్ ఇయర్ కంటైన్స్ 53 సండేస్ మీన్స్ 1/7. లీప్ ఇయర్ అయితే 2/7, నాన్ లీప్ ఇయర్ అయితే 1/7. నాట్ ఓన్లీ సండేస్, అది ఏ డే అయినా సరే ఆన్సర్ 2/7 1/7. లీప్ ఇయర్ 2/7, నాన్ లీప్ ఇయర్ 1/7. ఇది ఫస్ట్ గేట్ ఎగ్జామ్ వచ్చిన క్వశ్చన్. ఈ ప్రాబిలిటీ అనే టాపిక్ టీసీఎస్ లో ఈ మధ్య ఎక్కువ అడుగుతారు. ప్రాబిలిటీ పర్మిటేషన్ కాంబినేషన్స్. ఇది ప్రాబిలిటీ ఇంట్రడక్షన్. ప్రాబిలిటీ మీన్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఛాన్సెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. ఎంటైర్ టాపిక్ దీస్ 2 ఓన్లీ. అందుకనే ప్రాబిలిటీ మీద ఏ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడైనా ఫస్ట్ ట్రై టు ఫిల్ ద డినామినేటర్. డినామినేటర్ ఏముంటుందంటే టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్, ఓకేనా? సో ఇలా యాప్టిట్యూడ్ ట్రైనింగ్ సిరీస్ మనం లాస్ట్ కి వచ్చేసినాం. ఇంకొక 3-4 టాపిక్స్ ఉన్నాయి. ఈ 3-4 టాపిక్స్ మనం కంప్లీట్ చేయగలిగితే 30 టాపిక్స్ అయిపోయినట్టు. ఈ 30 టాపిక్స్ మీరు ఫాలో అయితే లాభం ఏంటంటే మీరు ఆ సీక్వెన్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వీడియోలో నేను ఇంపార్టెన్స్ అప్లోడ్ చేశాను. అంటే యాప్టిట్యూడ్ ఏ ఎగ్జామ్స్ లో ఉంటాయి, ఎలాంటి టాపిక్స్ ఉంటాయి, ఎలాంటి లాజిక్స్ ఉంటాయి, అడ్వాంటేజెస్ ఏంటి, ఇది నేను ఫస్ట్ వీడియోలో కవర్ చేశాను. తర్వాత టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. మనం ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ఈజీ ఉన్న స్టార్ట్ చేస్తే మాకు ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఈజీ టాపిక్ తో స్టార్ట్ చేసిన లెటర్ సిరీస్, తర్వాత కోడింగ్ అండ్ డీకోడింగ్, నెంబర్ సిరీస్, సీటింగ్ అరేంజ్మెంట్స్, ఏజెస్, యావరేజెస్, తర్వాత క్లాక్స్, క్యాలెండర్, ఇలా డిఫరెంట్ టాపిక్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో యాప్టిట్యూడ్ ట్రైనింగ్ సిరీస్ లాస్ట్ కి వచ్చింది. ఈ టాపిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము ఈ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తుంటాం. తర్వాత కంపెనీస్ నాట్ ఓన్లీ యాప్టిట్యూడ్, కమింగ్ టైమ్ లో మనకు వర్బల్, కోడింగ్, డిఫరెంట్
అంటే ఒక స్టూడెంట్ కి జాబ్ రావాలంటే ఏమేమి స్కిల్స్ కావాలో అన్ని మా ఛానల్ ద్వారా మీకు వస్తాయి. కాబట్టి మీ జూనియర్స్ ఉన్నా, మీ సీనియర్స్ ఉన్నా మా ఛానల్ లింక్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. Like, share and subscribe. Hit the bell icon for more updates.